ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కు మాత్రమే అల్టిమేట్ గా ఇంపార్టెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళను పట్టించుకోరు, సక్సెస్ లో ఉన్న వాళ్ళకే అన్ని ఉంటాయి. ఇక హీరోయిన్స్ విషయంలో ఇది బాగా అప్లై అవుతుంది. అయితే క్యూట్ బ్యూటీ సమంత తన కెరీర్ విషయంలో చాలా లక్కీ గర్ల్ అనే చెప్పాలి. ఏ మాయ చేసావో అంటూ యువ హీరో నాగ చైతన్యతో ప్రారంభమైన జైత్ర యాత్ర సక్సెస్ యాత్రగా మారింది. మొదటి సినిమాతో సమంత తెలుగులో హాట్ హీరోయిన్ అయింది. ఈ చిత్రంలో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ కూడా మార్కులు ఎక్కువ పడ్డాయి. అదే జోరు మనం చిత్రంలో మరింత కంటిన్యూ అయింది. ఈ సినిమాలో అయితే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నంతగా వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఇద్దరు సమవయస్కులు కావడం, ఇద్దరు మంచి రంగు, అందంగా ఉండడం ప్లస్ పాయింట్స్ అంటారు అభిమానులు. ఏదైతేనేమి తెలుగులో ప్రస్తుతానికి సమంత నాగ చైతన్యల జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటంతగా కుదిరింది. ఇదే ఊపు ఆటోనగర్ సూర్యకు ఎక్స్టెండ్ అయింది. ఎప్పుడో బృందావనం తరువాత సమంత ఈ సినిమాకు సాయి చేయడం, అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు విడుదల కావడం పెద్ద సక్సెస్ అంటోంది. ఈ సినిమాలో తన రోల్ తక్కువే అయినప్పటికీ సమంత క్యారెక్టర్ ఇంకాస్త ఉంటే బాగుండనిపిస్తుందంటే అది ఖచ్చితంగా సమంత క్రెడిట్ అంటోంది. అంతేకాదు ఈ చిత్రంలో పెళ్లి నీతో అయినా పిల్లలు మాత్రం సూర్యతో అని చెప్పిన డైలాగ్ సమంతకు బాగా నచ్చిందట. సినిమా చూస్తున్నప్పుడు ఈ డైలాగ్ చెప్పిన సీన్ వచ్చినప్పుడు సమంత పడి నవ్విందట. మొత్తం మీద ఈ క్యూట్ బేబీ నాగ చైతన్యతో హ్యాట్రిక్ కొట్టడం ఖుషి అంటోంది. మరి ఈ ఏడాది మొత్తం 7 చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్యతో మరిన్ని హ్యాట్రిక్స్ కొడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.